రాష్ట్ర ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తుందని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గణతంత్ర దినోత్సవం వేళ అంబేద్కర్ కూడలి నుంచి సప్తగిరి దాకా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా జీవో నెంబర్ 1ని తీసుకువచ్చి వివిధ పార్టీలు ఆందోళనలు నిర్వహించకుండా, ఉద్యమాలు చేపట్టకుండా హక్కులను అణచివేస్తున్నారని సిపిఐ రామకృష్ణ మండిపడ్డారు. నల్ల జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని, అప్పటిదాకా పోరాటం ఆగదని రామకృష్ణ హెచ్చరించారు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు కూడా ఇవాళ మీకు వ్యతిరేకంగా చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా జీవో నంబర్ 1 విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకునేంత వరకు కూడా మేమందరం కూడా సమైక్య పోరాటం చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు మరోమారు వెళ్ళైనా సరే ఈ జీవోను రద్దు చేయించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షాల తీర్పు రిజర్వ్ చేసి ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది. సుప్రీం కోర్టు కూడా మాకు అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రజల ప్రజాస్వామిక హక్కు, ఇది ప్రాథమిక హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా ఊరేగింపు జరిపే హక్కు. నిజంగా ఇలాంటి దుష్ట చట్టం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంటే మహాత్మా గాంధీ గారు పోరాటం చేసిండే వాళ్ళు కాదు. మహాత్మా గాంధీ గారు రోడ్ సైడ్ మీటింగే పెట్టాడు. అదేవిధంగా జవహర్ లాల్ ని పెట్టారు. ఆ రోజు కమ్యూనిస్టులు అందరూ కూడా రోడ్ సైడ్ మీటింగ్సే పెట్టారు. ఈ మహానుభావుడు ఈయన కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్ సైడ్ మీటింగ్సే పెట్టాడు. తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఎవరికి కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు లేకుండా, నిరసన తెలిపే హక్కు లేకుండా చేయాలని పూనుకుంటా ఉన్నాడు. కాబట్టి చివరికి లోకేష్ ఇవాళ ఏదైతే పాదయాత్ర అంటే దానికి కూడా 1.25 లక్ష ఆంక్షలు పెడతా ఉన్నాడు. కాబట్టి దీన్ని పూర్తిగా తప్పు పడతా ఉన్నాం. మొన్ననే మేము కడప, భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు కూడా ఇవాళ మీకు వ్యతిరేకంగా చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా జీవో నంబర్ 1 విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకునేంత వరకు కూడా మేమందరం కూడా సమైక్య పోరాటం చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు మరోమారు వెళ్ళైనా సరే ఈ జీవోను రద్దు చేయించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షాల తీర్పు రిజర్వ్ చేసి